జోషి వాడి చెప్పిందంతా నిజమైపోతుందిరా. అది కాదురా, ప్రమాదం ఆడపిల్ల రూపంలో నా వెనకే తడుకొస్తుందిరా. మీరేం చెయ్యక్కర్లేదు, చెయ్యాల్సిందంతా ఈయనే చేశారు. ఎవ్రీథింగ్ ఫినిష్. ఏం చేసావురా? ఏం లేదురా, ఈ పిల్లలు నా రౌడీలు ఆలర పెట్టారు, నేను రెచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు. ఇట్స్ వెరీ గుడ్. చేసింది మంచి పనేగా, ఇంకెందుకు పరిగెత్తడం? బై అదే నాకు అర్థం కావట్లేదు. ఈస్ హ్యాపీ ఆఫ్ మీ. ఏ ప్రైడ్ నో ప్రైడ్, ఆఫ్ బాయిల్డ్. టు టెల్ ద ఫ్యాక్ట్, మా వాడు మహా దేశముతురు. హీస్ ద పిస్తా. పిస్తా? పిస్తా మీన్స్ ప్రిన్స్. ప్రిన్స్. ప్రిన్స్? రియల్లీ? రియల్లీ. ఇంగ్లీష్ లో ఏంటి బూతులు దొరుకుతాను? ప్రిన్స్ అంటే ఏంటి? ప్రిన్స్ అంటే పాలవాడు. ఆర్ యు ప్రిన్స్? యా. రాజా, నువ్వు ఎక్కువగా రెచ్చిపోకు. ఈ పిల్లను చూస్తే నాకు ఎందుకో డౌట్ గా ఉంది. నువ్వు వెంటనే వెళ్ళిపో. అవును, నాకు చిన్న డౌట్. ప్రిన్స్ అంటున్నారు, రాజా అని పిలుస్తున్నారు. యువరాజా అని పిలవచ్చుగా? నౌ ప్రిన్స్, టుమారో కింగ్. కాబోయే రాజు, అందుకే రాజా అని పిలుస్తున్నాను. ఐ సీ, బట్ హి ఇస్ వెరీ సింపుల్. yes yes, simple, simple like me, but heart very big. ఐ సీ. రోజుకు 70-80 జీవాలు పోషిస్తుంటాడు. he is feeding 70 to 80 lives per day. అయితే వాడు చాలా పెద్ద ఫ్యామిలీ అన్నమాట. పైగా మా వాడంటే వాళ్లకు మహా గౌరవం. వీడు కూడా వాళ్ళని చాలా గారంగా చూసుకుంటాడు. ఏదైనా తేడా వచ్చిందో అందరినీ వరుసగా నిల్చోపెట్టి కడిగి పారేస్తుంటాడు. If you move, I go. Sorry. Thank you. ఇంత మంచి కంపెనీలో ఇంత పెద్ద ఉద్యోగం ఇచ్చారు. వచ్చి రాగానే ఇంత పైకి వెళ్తానని అనుకోలేదు సార్. ఇందే ఉందయ్యా, నేను ఇంకా చాలా పైన కూర్చోబెడతా. ఏంటి బెదరు, ఆడు చెప్పింది నీకే అర్థం కాలేదా? ఆడు మోగోడు, మాట్లాడలేడు, వినపడదు. 2 ఛానల్ అవుట్. ఆడు అడుగుతుంది ఏంటి బాధపడుతున్నావు, మీ ఊరికని గుర్తుకొచ్చిందా అంటున్నాడు. అబ్బా ఎరా, అంతే కదా? లేదా, నాకు మా ఊళ్ళో నాని వాళ్ళు ఎవరూ లేరు. అందుకని నేను ఒక గొప్ప పెయింటర్ని కావాలని సిటీకి వచ్చాను. కానీ ఇలా రోడ్డు పక్క బోర్డులు రాయాల్సి వస్తుంది ఎప్పుడూ అనుకోలేదు. బెదరు, నేను కూడా చాలా గొప్ప క్రికెట్ ప్లేయర్ అయిపోదాం అనుకున్నాను. సచిన్ టెండూల్కర్లా, అజరుద్దీన్లా అయిపోదాం అనుకున్నాను. కానీ చివరికి బ్రష్ వద్దీని అయిపోయాను. అయినా సరే ఇలా వైట్ అండ్ వైట్ మెయింటైన్ చేస్తున్నాను. ఇదిగా ఈ హోర్డింగే నా క్రికెట్ గ్రౌండ్. ఈ రంగు డబ్బా క్రికెట్ బాలు, ఈ బ్రష్ క్రికెట్ బ్యాటు. వాడికి మాటలు రావు కాబట్టి ఎంపారు. ఆడి విషయంలో బాధపడక బెదరు, ఆడి మోగోడైనా అమ్మాయి విషయంలో మంచి సౌండ్, పెద్ద కిలాడి. ఏంటి బెదరు, నమ్మలేకపోతున్నా? మరదే సిటీ అంటే. సిటీ అమ్మాయిలకి మనిషి ముఖ్యం కాదు, ట్యాక్లింగ్ కప్లింగ్ ముఖ్యం. హలో బెదరు, ఏంటి ట్యాక్లింగ్ అనగానే ఇమ్మనిపిస్తూ? అందులో ఉన్న అమ్మాయిలు మన బెటర్ కానీ ముందు పని చూడవా? అవసరం వచ్చేస్తారు బ్యాగులు వేసుకుని సిటీ.
ఎవరు ఏమిటి ఏమిటట్టా మునగ తీసుకూర్చున్నావు? నేను అక్కడ మునగ తీసుకుంటున్నాను, తొచ్చాక కూర్చుంటాను. అదేం దర్జా, ఏదో కంగారు. నాకెక్కడ కంగారు? నాకేం కంగారు లేదే. ఏదో ఉంది, నీ మొహం చెబుతూనే ఉంది. నా మొహం ఏం చెప్తాను? నా మొహం ఏదో తప్పు చేసినట్టు, ఏదో భయపడుతున్నట్టు. నేను తప్పు చేశానా? నాకు వేరే పని లేదనుకున్నావిటి. నేను అసలు తప్పు చేయను. పలేవాడు లేక నేను అసలు తప్పు చేయను. ఏదో దాస్తున్నావు. నేను దాస్తున్నాను ఏంటి? ఎక్కడ? నేనేం దాయట్లేదే. అదే నీకు తెలియదు కదా. అవును, నీకెలా తెలుస్తుంది? నువ్వు ఇప్పుడే ఊరించి వస్తున్నావు, నీకు తెలియలే. పొద్దున మన ఇంట్లో ఒక గమ్మత్ జరిగింది. ఏమిటి? లక్ష్మి అని ఒక పిల్ల. ఇదిగోండి కాఫీ. నేను చెప్పింది ఏమయ్య లక్ష్మి, నా ఫ్రెండ్ లో వరంగల్ నా ఫ్రెండ్ వీరభద్రయ్య కూతురు లక్ష్మి. ఏమిటమ్మా అలా చూస్తావు? అతను ఎవరనుకున్నావు? మా అబ్బాయి రాజేష్. నాకు తెలియగలుగుతాను. ఎంతో మంది ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి పొట్ట పోసుకుంటున్నారు. నువ్వేమో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి నా ప్రాణం తింటున్నావు. ఏమైనా ఇక్కడ ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు, కానీ అక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడికి రాకూడదు. కౌంటర్ కరెక్ట్ గానే ఇచ్చావు, కానీ ఉద్యోగం లేదు. కామాక్షమ్మ గుళ్ళో కుంభాభిషేకం చందా ఇవ్వు. ఈ బీపీలోకి పుచ్చుకోవడమే కానీ ఇచ్చుకోవడం తెలియదు. అలాగా? అది తీసుకెళ్ళు. ఈ బోడి మొహానికి బేకరీ ఒకటి. మన లెవెల్ అది. నువ్వు ఉద్యోగం అంటూ నా వెంట. హలో, ఎవరు సార్ మాట్లాడేది? బాబు, నేను మగాడ కాదు బాబు. మగాడ నేనే అనుకోవట్లేదు, నేను చెప్పేది విను. ఏంట్రా రాస్కెల్ గిస్కెల్ పెట్టెక్కుతున్నావు? నువ్వు వస్తానంటే నేను భయపడతానా? ఒక్కడే వెంటరా, ఒక్కడవే. నువ్వు లారీ జనంతో వచ్చినా సరే సింగిల్ ఫింగర్ తో హ్యాండిల్ చేస్తాను. రారా, దమ్ముంటా రారా. తెల్ల చాలక మళ్ళీ వస్తాట. సరే, నేను వెళ్ళొస్తానండి. ఏంటి వెళ్ళిపోతావా? చూడు బాబు, నువ్వు ఉన్నావున్న ధైర్యంతోనే లారీ జనంతో రమ్మని కమిట్ అయిపోయాను. ఇప్పుడు వెళ్ళిపోతానంటే ఎలా? నా వల్ల మీకు ఇబ్బంది? నువ్వు లేకపోతానే ఇబ్బంది. ఇవాళ నుంచి నువ్వు ఉద్యోగం ఇస్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండు. మీ మేలు మర్చిపోలేదు. ఇట్స్ ఓకే. అవును, మళ్ళీ మనం మాట్లాడగండి. వ్యాపారం పడిపోయి ఈగలు తోలుకుని నా కొట్లో పని చేద్దాం అనుకుంటున్నావే, కారణం ఏంటో? పడిపోయిన వ్యాపారాన్ని పైకి తెచ్చినప్పుడే పనివాడి తెలివితేటలు బయటపడేది. హౌ ముందు ఈ షాప్ గెటప్ మార్చాలి. అందుకు డబ్బు కావాలిగా? ఇల్లుందిగా, ఉంటే ఇల్లు పెట్టేయటమే తాకట్టు. ముగ్గురు జల్లులు తప్ప ఈ రోజే నీ శోభనం కూడా జరిగిపోయిందంటే ఆ తర్వాత జీవితాంతా నీ కొంగు పట్టుకొని కుక్క పిల్లలాగా కూతుమంటూ తిరుగుతాడు. సరేనా? కూతుమని కాదు, దగ్గరికి వెళ్తే పోసుమంటూ మండి పడుతున్నాడు. అందుకే నేను కిటికను పెట్టాను. చూసావా, నీ మొగుడు రోగం కుదిర్చే మందు. దీన్ని ఒక్క చిటికడి ఇచ్చావనుకో, ఎటువంటి మగాడైనా మన్మధుడైపోవాల్సిందే. సమయం చూసి ఏ పానకంలోనా కలిపి ఇచ్చేసే. తీసుకెళ్ళు, వెళ్ళు. ఇలా రండి బామ్మగారు. బామ్మ? అవునరా అబ్బాయి, ఇది కొంచెం రుచి చూడు. రెండు చేతులు పట్టు. ఎలా ఉంది? కొంచెం తీపి వేయాలండి అనుకున్నాను. నువ్వు వెళ్ళి కాస్త ఉప్పు కారం పట్టరమ్మా. ఏం తిన్నారు? ఇంత మతి మరి పేమిటో మొద్దు. ఇప్పుడేగా పాన్స్ పౌడర్ తెమ్మన్నాను. వెళ్ళు. పిచ్చి పిల్ల. ఊళ్ళో పిల్లాన్ని పెట్టుకుని చంకంతా వెతికినట్టు పంచదార సీసా ఇక్కడ పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినట్టు? దేని మతి మరుపు మండ. ఎలా బతుకుతుందో ఏమిటో. పెళ్లి కొడతా తీసుకో. తీసుకోండి అమ్మాయిలు.
సార్ మీరు ఎక్కడ ఉన్నారా? నా జ్యోతిత్ర ఇక్కడంటే జ్యోతిత్ర ఆ కూల్ డ్రింక్ తాగు. థ్యాంక్స్. ఏంటి నా చేతకా? సిగ్గు లేకుండా తీసుకోరా. ఓకే. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. తీసుకోరా చంటి వెధవా. పాలకు టైం అయింది నీకు. అయింది. తాగండి తాతగారు. బామ్మర్తి తాగరా. బామ్మది కాదు నీ మొగుళ్ళే. ఏడ్చావులే తాగు. ఏంటి అంకుల్ ఇది చిన్నపిల్లలాగా? మీరు కూడా ఏంట్రా? నొప్పెడుతుంది అంకుల్. నొప్పే రాజా, నా కాలికి దెబ్బ తగలగానే నువ్వు పడుతున్న టెన్షన్ చూస్తుంటే నొప్పి మాయమైందిరా. సరే సరే. రేయ్, మీ నలుగురు నాకు 4 దిక్కులు లాంటి వాళ్ళరా. చిన్నగా అక్కడ నొప్పి. ఓకే ఓకే రాజా, నీకు మాత్రం ఎందుకురా నేనంటే స్పెషల్ ప్రేమ? ఏంటి ఏంటి వాడు చూపించిన స్పెషల్ ప్రేమ? నోర్మైరా, వెంట పడి మరీ పడేశారు. వాడు చూడండి, దెబ్బ తగలగానే చొక్కా దించి మరీ కట్టుకట్టాడు. ఏంటి వాడు కట్టింది? చించింది వాడు చొక్క కాదు, నా లాల్చి. నిన్నే కొన్నా, ఇప్పుడే వేసుకున్నా, అప్పుడే చించేశాడు. లాస్ లాస్ ఇంత లాస్. నేను చంపకపోతే మాత్రం నువ్వు ఆగుతావా? చింపుకోవడమే కదరా నీ జన్మ హక్కు. చింపుతుంటారు, చంపుతుంటారు. రాంపేర్ ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం